బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావః భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. బుద్ధి, జ్ఞానము, మోహము లేకుండా ఉండటము, క్షమించే గుణము, మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, సుఖము దుఃఖము ఉండటము లేకపోవడము, భయం లేకపోవడము, అహింస అందరినీ సమంగా చూచే గుణము, ఉన్నదానితో తృప్తి చెందడము, ఏ పని చేసినా ఏకాగ్రతతో తపస్సులాగా చేయడము, ఉన్నదానిలో ఇతరులకు పెట్టడము, కీర్తి అపకీర్తి ఇవన్నీ మానవులలో కలిగి వివిధములైన భావములు వికారములు. ఈ వికారములు భావనములు అన్నీ జీవులలోనే నేనే కలుగజేస్తున్నాను, నా వలననే కలుగుతున్నాయి. ఈ 2 శ్లోకాలలో పరమాత్మ మనలో ఉన్న వికారాల గురించి చెప్పాడు. ప్రతి జీవికి 2 దేహాలు, 2 ప్రపంచాలు ఉంటాయి. ఒకటి స్థూల దేహము అంటే కనిపించే దేహము, ఆ దేహముతో కనిపించే ప్రపంచంలో విహరిస్తుంటాడు. రెండవది సూక్ష్మదేహము, మనస్సు, బుద్ధి, అహంకారాలతో కలిసి ఉంటుంది. దీనికి ఒక సూక్ష్మదేహము అంటే అంతర్దేహము ఉంటుంది. అందులో అతని అహంకారమే రాజు. మనస్సు బుద్ధి కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ఆ నిర్ణయాలు స్థూలదేహం అమలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సూక్ష్మదేహంలో కలిగే వికారాలు భావాల గురించి చెబుతున్నాడు. బుద్ధి అంటే నిశ్చయాత్మక బుద్ధి. ఏ విషయమైనా ఏ పని అయినా ఒక లక్ష్యంతో నిశ్చయంగా ఆచరించడం, అంతేకాని సందేహంతో అవుతుందా కాదా అనే ఊగిసలాటతో చేయకూడదు. ఇలా చేయాలంటే ఆ విషయం గురించి పని గురించి సరి అయిన జ్ఞానము కావాలి. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంతేగాని అరకొర జ్ఞానంతో చేస్తే ఏ పని సక్రమంగా నడవదు. మోహం లేకపోవడము అంటే మనం చేసే పని మీద, నేర్చుకునే విద్య మీద ఒక విధమైన స్పష్టత, అవగాహన ఉండాలి. అదా ఇదా అని ఏది మంచిది అని ఊహిసలాట ఉండకూడదు. కాబట్టి దేనికైనా ఒక స్పష్టత అవసరము. ఈ స్పష్టత రావాలంటే ఓపిక, ఓర్పు అవసరము. అంతేకాని చిటికేస్తే దీని మీద క్లారిటీ రాదు. ఆ క్లారిటీ ఎలా వస్తుంది అంటే ఆ విషయం గురించి సరి అయిన నిజాలు తెలుసుకోవాలి. తెలుసుకున్న నిజం నిర్భయంగా చెప్పగలిగి ఉండాలి. నిజం తెలుసుకోవడము, తెలుసుకున్న నిజాన్ని నిర్భయంగా చెప్పడము ఒక గొప్ప లక్షణము. కొంతమంది తమకు ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడుతుంటారు. తాము చూడని విషయాలు స్వయంగా చూచినట్టు చెబుతారు. చాలామంది ఈ వికారం ఉంటుంది. దీనివలన ఎంతో మంది జీవితాలకు నష్టం కలుగుతుంది. కానీ వారి బుద్ధి మాత్రం మారదు. కాబట్టి నిజం చెప్పాడు. తెలిసిన విషయం చెప్పడం ఒక మనోవికారం. తర్వాత ఇంద్రియ నిగ్రహము అంటే చూచిందల్లా నాది కావాలి అని అనుకోవడం. ఎవరు ఏది చెబితే ఆ దోవన పోవడము. కంటికి బాగున్నదల్లా అడ్డు ఆపు లేకుండా తినే సర్వ సుఖం కోసం పాకులాడటము. ఇవన్నీ ఇంద్రియములకు, మనసుకు ఉన్న లక్షణాలు. వీటిని అదుపులో పెట్టుకోవడమే ఇంద్రియ నిగ్రహము. ఇక మనో నిగ్రహం అంటే పై చెప్పిన వాటి గురించి ఆలోచనలు లోపలికి రానియకపోవడము. మనసు అటు ఇటు పోనీయకుండా నిగ్రహించుకోవడం. మనసు చంచలమైనది అని అందరికీ తెలుసు. మనసును అదుపులో పెట్టుకున్న వాడే మహాత్ముడు అని అన్నారు. కాబట్టి మనోనిగ్రహం అత్యంత ఆవశ్యకము. తర్వాతవి సుఖము దుఃఖము. తన వద్ద లేనిది తనకు లభిస్తే, తనకు ఇష్టమైనవి తన వద్దకు వస్తే కలిగే ఆనందమే సుఖం. ఉన్నది పోతే దుఃఖము. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా శరీరంలో మార్పు రాదు. సుఖ దుఃఖాలను కేవలం మనసు మాత్రమే అనుభవిస్తుంది. భవః అంటే పుట్టడము. మన మనసులో అనుక్షణము ఎన్నో భావాలు, ఆలోచనలు, సంకల్పాలు పుడుతుంటాయి. అవి కార్యరూపం దాల్చకముందే అభవః అంటే లేకుండా పోతుంటాయి. ఈ ప్రకారంగా మనసులో రకరకాల భావాలు, ఆలోచనలు కలుగుతుంటాయని అవి కొద్దిగా ఘనీభవిస్తే కోరికలు అవుతాయి. ఆ కోరికలు కార్యరూపం దాలిస్తే సుఖ దుఃఖాలు కలుగుతాయి. తర్వాత భయము, అభయము. భయం కూడా 2 రకాలు. లేనిది రాదేమో అనే భయము, ఉన్నది పోతుందేమో అనే భయం. లేనిది వస్తే అమ్మయ్య అని భయం పోతుంది. ఉన్నది క్షేమంగా ఉంది అని తెలిస్తే కూడా అదే మాదిరి అభయం. ఎవరూ అండలేకపోతే భయము. మినిస్టర్ అండగా ఉంటే అభయము. పరమాత్మను నమ్ముకుంటే భయమే ఉండదు, అంతా అభయమే. ఇది కూడా ఒక మానసిక వికారమే. అహింస అంటే ఎదుటివారిని మాటలతో కానీ, చేతలతో కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ హింసించకపోవడము, బాధ పెట్టకపోవడము. ఎదుటివాడు తనకు ఏమి చేస్తే తన మనసుకు బాధ కలుగుతుందో ఆ పని చేయకపోవడం. సమత అంటే అందరినీ సమంగా చూడడము. మానవులకు లేని లక్షణాలలో ఇది ఒకటి. అందరినీ సమానంగా చూడడము ఎవరికీ నచ్చదు. తాను అందరికంటే గొప్పవాడు అనుకోవడమే అందరి లక్ష్యం. అందుకే కులము, ధనము, పదవి, హోదా, మతము వీటి ప్రాతిపదిక మీద
అసమానతలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడూ తృప్తిగా ఉండటము మానవులకు లేని లక్షణాలలో ఇది ప్రధానమైనది. ఉన్నదానితో తృప్తి చెందకపోవడము, లేనిది కావాలని కోరుకోవడము. ఉన్నదానితో తృప్తి చెందకపోతే ఆ అసంతృప్తి వాడిలోనే ఉంటుంది. కానీ అది ఎక్కువైతే పక్కవాడిది లాగేసుకోవడంగా పరిణమిస్తుంది. పక్కవాడిది లాగేసుకోవడం కాకుండా సమాజాన్ని దోచేసుకోవడంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రమాదకరము. దీనికి మూల కారణం ఉన్నదానితో తృప్తి చెందకపోవడము. ప్రతి పనిని ఒక తపస్సులాగా చేయడము, అంటే చేసే పని మీద శ్రద్ధ ఉండటము. ఇది కూడా చాలా మందిలో ఉండదు. ఏదో చేశామంటే చేశామని చేస్తుంటారు, పరధ్యానంగా చేస్తుంటారు. అలా చేసిన పనులకు ఫలితం కూడా అదే మాదిరి ఉంటుంది. కాబట్టి విద్యాలయాలలో కానీ, కార్యాలయాలలో కానీ, రాజకీయాలలో కానీ చేసే పనిని ఒక తపస్సులాగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఉన్నదానిలో ఇతరులకు దానం చేయాలి అని అనుకోవడం. ఎంత వచ్చినా చిన్న నా బొజ్జ శ్రీరామ రక్షగా ఉండాలి, ఇతరులు ఏమైనా పర్వాలేదు అని అనుకోకూడదు. మనకు కావాల్సినంత వరకు ఉంచుకొని మిగిలిన ఇతరులకు పంచుకుంటే ఆ మానసిక ఆనందం వేరు. అందుకే పూర్వకాలంలో అతిథికి భోజనం పెట్టిన తర్వాతనే తాను తినేవాడు గృహస్థు. కీర్తి వచ్చినప్పుడు పొంగిపోవడము, అపకీర్తి వచ్చినప్పుడు కుంగిపోవడము కూడా మనోవికారాలే. కీర్తి అపకీర్తి దేహానికి సంబంధించినవి కావు, కేవలం మనసుకు అహంకారానికి సంబంధించినవి. నాకు ఇంత కీర్తి ప్రతిష్ట ఉంది అని పొంగిపోతే మనసుకు ఆనందం కలుగుతుంది. అలాగే ఇతరులు తనను అపకీర్తి పాలు చేస్తే మానసికంగా కుంగిపోతాడు. శరీరం అలాగే ఉంటుంది. కాబట్టి ఈ ద్వంద్వాలను సహించడం ప్రతి మానవుడు నేర్చుకోవాలి. ఇవన్నీ మానవులలో ఆయా సందర్భాలను బట్టి, వారు చేసే ఆలోచనలను, కర్మలను బట్టి కలుగుతుంటాయి. ఇవన్నీ దేహానికి సంబంధించినవి కావు, సూక్ష్మ దేహానికి సంబంధించినది. స్థూల దేహానికి ఉండటానికి ఇల్లు, కడుపు నిండా అన్నము, కంటి నిండా నిద్ర ఉంటే చాలు. కానీ పై వికారాలన్నీ సూక్ష్మదేహంతో అనుభవించే వికారాలు మాత్రమే. ఈ వికారములన్నిటికీ నేనే కారణమని చెప్పాడు కృష్ణ. ఇలా చెప్పడంలో అంతరార్థం తెలుసుకోవాలి. మనలో కలిగే ఏ వికారంకైనా మనసే కారణము. ఆ మనస్సు చైతన్యం కావాలంటే మనలో చైతన్యం ఉండాలి. ఆ చైతన్య స్వరూపమే ఆత్మ. ఆ ఆత్మ పరమాత్మ స్వరూపము. అందుకే వీటికన్నిటికీ నేనే కారణమని మూలానికి వెళ్ళాడు పరమాత్మ. నిజానికి ఈ వికారములన్నీ ఎవరెవరి పూర్వజన్మ వాసనను బట్టి, వారి ఆలోచనల సరళిని బట్టి, చేసే కర్మలను బట్టి కలుగుతుంటాయి. ఎవరి వాసనలను బట్టి వారికి ఆయా ఫలాలను పరమాత్మ పంచిపెడుతుంటాడు. తాను మాత్రం సాక్షిభూతంగా చూస్తుంటాడు. మూలానికి వెళితే మనసు కూడా తానే కారణం. కాబట్టి ఈ మనోజనితమైన వికారములకు అన్నిటికీ నేనే కారణమని చెప్పాడు పరమాత్మ. అంతేకాని ఇవన్నీ పరమాత్మ చేస్తున్నాడని, ఆయన ప్రేరణతోనే మనం చేస్తున్నాము కానీ కాదు. దీపం వెలుగులో మంచి పనులు చేయవచ్చు, మర్డర్లు బాణమంగాలు చేయవచ్చు. అన్నిటి మీద దీపం వెలుగు సమానంగా ప్రవర్తిస్తుంది. దీపం వెలుగుకు వేడితో కూడా సంబంధము, ఆసక్తి ఉండదు. అలాగే మనలో ఉన్న చైతన్య శక్తికి కూడా మనం చేసే ఆలోచనలతో కానీ, పనులతో కానీ ఎటువంటి ఆసక్తి, సంబంధం ఉండదు. దీపం వెలుగు ఇచ్చినట్టు ఆత్మ చైతన్యం ఇస్తుంది, అంతే. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః ఏషాం లోక ఇమాః ప్రజాః. ఈ లోకంలో ఉండే మానవులకు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ మహా ఋషులు 7. వారే కాకుండా సనకుడు మొదలగు 4 దేవ ఋషులు, మనువులు, వీరందరూ నన్నే భావిస్తుంటారు, నా గురించి ధ్యానిస్తుంటారు. వీరంతా కూడా నా మానసపుత్రులే, నా సంకల్పం చేత పుట్టినవారే. మానవ లోకంలో ఉన్న మానవులకు గోత్రాలు ఉన్నాయి. వాటికి మూల పురుషులు సప్త ఋషులు. ఉదాహరణకి కశ్యపుడి నుండి పుట్టిన వారు కాశ్యప గోత్రం వారు. వారి మూల పురుషులు కశ్యపుడు, వత్సారుడు, నైద్రుడు. ఇలాగా అన్ని గోత్రములకు మూల పురుషులు ఉన్నారు. అందుకే సగోత్రీకుల మధ్య వివాహములు చేయరు. ఎందుకంటే వీరి మూల పురుషులు ఒకరే కాబట్టి. అన్న చెల్లి సంబంధం అవుతుంది, సంతానము బలహీనంగా ఉంటుంది అని భావన. ఈ ఋషులు 7 మంది. వీరి పేర్లు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, గౌతముడు, భరద్వాజుడు, అగస్త్యుడు, కశ్యపుడు. వీకి పేర్లు వివిధ పురాణాలలో వేరువేరుగా ఉన్నాయి. కొన్నిటిలో భృగువు, పులహుడు, క్రతువు మొదలగు వారి పేర్లు కూడా ఉన్నాయని గమనించండి. దేవ ఋషులు 4. వీరు సనక, సనంద, సనత్ కుమార, సనత్సుజాతులు, ఇంకా మనువులు గురించి తెలుసుకో. బ్రహ్మకు ఒక రోజులో 1000 మహాయుగములు గడుస్తాయి, అంటే 4000 యుగాలు. ఈ 4000 యుగాలు 14 మన్వంతరాలుగా విభజించబడ్డాయి. 14 మన్వంతరాలకు 14 మంది మనువులు పరిపాలకులుగా ఉన్నారు.
వారి పేర్లు స్వయంభవ మన్వంతరము, స్వారోచిష మన్వంతరము, ఉత్తమ మన్వంతరము, తామస మన్వంతరము, రైవత మన్వంతరము, చాక్షువ మన్వంతరము, వైవస్వత మన్వంతరము, సావర్ణి మన్వంతరము, దక్ష సావర్ణి మన్వంతరము, బ్రహ్మ సావర్ణి మన్వంతరము, ధర్మ సావర్ణి మన్వంతరము, రుద్ర సావర్ణి మన్వంతరము, దేవ సావర్ణి మన్వంతరము, ఇంద్ర సావర్ణి మన్వంతరము. మనం ప్రస్తుతము వైవస్వత మన్వంతరము అంటే 7వ మన్వంతరంలో ఉన్నాము. ఈ మనువులు సంతతిని మానవులు అని అంటారు. మను అనే పదమే ఇంగ్లీష్లోని మ్యాన్ అయ్యింది. మనసుతో ఆలోచించే వారు మానవులు, ఎందుకంటే జంతువులకు పక్షులకు ఆలోచించే శక్తి లేదు. 4 మహారుషులు, 7 సప్త ఋషులు, 14 మంది మనువులు, వీరంతా కూడా ఆ పరమాత్మ యొక్క సంకల్పం నుండి ఉద్భవించిన వారు. ఈ సృష్టికి వీరే మూల పురుషులు. వీరందరికీ భగవంతుని మీద అనన్య భక్తి, ఆత్మజ్ఞానము పుష్కలంగా ఉంది. మరి ఈ సృష్టి ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించుకుంటే ఒకటే సమాధానము. మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గము, అంటే ప్రాపంచిక విషయములలో లీనమయ్యే మార్గము. రెండవది నివృత్తి మార్గము, అంటే ప్రాపంచిక విషయములను వదిలి పరమాత్మ వైపు ప్రయాణించే మార్గము. నివృత్తి మార్గము సనకాదులు అనుసరిస్తే, సప్త ఋషులు మనువులు మనకు ప్రవృత్తి మార్గాన్ని అంటే గృహస్థాశ్రమాన్ని సూచించారు. ముందు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించి తర్వాత నివృత్తి మార్గాన్ని అనుసరించారు. మనకు కూడా ఇదే మార్గాన్ని సూచించారు. పరమాత్మ సంకల్పం మాత్రం చేతనే సృష్టిని చేయగలడు. ఆ మాటకొస్తే మానవులు కూడా ఏ పని చేయడానికైనా ముందు సంకల్పించాలి, తర్వాత అది కార్యరూపం దాలు. సంకల్పం మనసులో ఉంటుంది, కార్యం ప్రకటితమవుతుంది. కేవలం స్త్రీ పురుష సంయోగం చేతనే కాకుండా సంకల్పం చేత కూడా సృష్టి జరుగుతుంది అనే విషయాన్ని మనకు పరోక్షంగా తెలియజేస్తున్నాడు పరమాత్మ. లౌకికంగా చూస్తే ఒక ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీని సృష్టించాడు, జలయజ్ఞం గురించి ఆలోచించాడు. ఇవన్నీ ఆలోచనలే. ఆ ఆలోచన నుండి వచ్చిన ఆచరణలే వీటికి రూపం లేదు. ఇవి వ్యవస్థలు. వీటిని ఫలానా ముఖ్యమంత్రి బ్రెయిన్ చైల్డ్ అని అంటుంటాము కదా. అలాగే సనకాదులు, సప్త ఋషులు, మనువులు అవ్యక్తమైన వ్యవస్థలు. వీరికి స్థూల శరీరాలు ఉండవు. అందుకే బ్రహ్మ మానస పుత్రులు అని అన్నారు. మరి వీళ్ళంతా ఎలా ఉంటారు అంటే మద్భావః అంటే ఎల్లప్పుడూ నన్నే భావిస్తుంటారు అని అర్థం. ఆత్మజ్ఞానము కలిగి ఉంటారు. కానీ ఆ మహర్షుల నుండి పుట్టిన మనం మాత్రము భగవద్భావన లేకుండా ఎప్పుడూ ప్రాపంచిక విషయముల గురించి పాకులాడుతున్నాం. 24 గంటల్లో కొంచెం సమయం కూడా భగవంతుని ధ్యానించడానికి కేటాయించడం లేదు. కాబట్టి మనం కూడా కొంచెం భగవద్భావన అలవరపరుచుకోవాలి. ఎందుకంటే మన వంశ ప్రతిష్టను నిలబెట్టవలసిన బాధ్యత మన మీదనే ఉంది. ఎప్పుడో ఉన్న పూర్వీకుల గురించి ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు, కానీ వివాహాలలో గోత్రం చూస్తున్నాము, పూజలలో గోత్రం చూపుతున్నాము, కానీ వారిని మర్చిపోతున్నాము. వారి గోత్రంలో ఎంతమంది ఋషులు ఉన్నారో చాలామందికి గుర్తే లేదు. మన పూర్వీకులను స్మరించుకోవడము మన కనీస కర్తవ్యమని అందరూ భావించాలి. మరొక విషయం ఏమిటంటే మనం అందరము ఆ మహారుషుల నుండి పుట్టాము కాబట్టి మనం కూడా వారి మాదిరి గొప్ప వాళ్ళమే, తక్కువ వాళ్ళం కాదు. కానీ మనలను మనం తక్కువ చేసుకుంటున్నాము. కులాల పేరిట అడ్డుగోడలు నిర్మించుకుంటున్నాం. జాతి మత కుల వివక్ష లేకుండా అందరము ఆ మహారుషుల సంతానమే. ఎవరైనా మీ పూర్వీకులు ఎవరు అంటే తాత ముత్తాతల పేర్లు కాకుండా నేను ఫలానా ఋషి సంతతి వాడినని గర్వంగా పూర్వకాలంలో తమను తాము పరిచయం చేసుకోవడానికి ప్రవర చెప్పుకునేవాళ్ళు. అందులో గోత్రనామాలు ఉండేవి. నేను అంతటి వాటిని అని మానసికంగా భావించాలి. అందరము వాళ్ళంతటి గొప్ప వాళ్ళం కావడానికి ప్రయత్నం. సప్త ఋషులు మన జన్మలకు మూలకారకులు అయితే సనకాదులు మనకు మోక్ష మార్గంను బోధించారు. మనువులు మనకు ధర్మ మార్గాన్ని బోధించారు. మను ధర్మశాస్త్రము ఈనాటికి మనము అనుసరిస్తున్నాం. సప్త ఋషులు మనకు వంశ పరంపరను, సనకాదులు మనకు గురు పరంపరను, మనువు మనకు ధర్మ పరంపరను ఇచ్చారు. అందుకే పరమాత్మ ఈ ముగ్గురిని గురించి ప్రస్తావించారు.